Hello andarki, welcome back to Lalita USA Vlogs. I'm a big fan of K-drama. Korean dramas ఎవరు చూడరు, అందరూ కూడా నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ కొరియన్ డ్రామా చూస్తున్నారు కదా. అందరికీ ఆల్మోస్ట్ కొరియన్ డ్రామాస్ అంటే చాలా ఇష్టము. కానీ ఈ కొరియన్ డ్రామాస్ చూస్తున్నప్పుడు బాగా అట్రాక్ట్ అయ్యేది మనము కొరియన్ ఫుడ్కి. వాళ్ళు చేస్తున్న కుకింగ్ విధానం కానీ ఆ అపియరెన్స్ కానీ ఐ డోంట్ నో, మనం చాలా అట్రాక్ట్ అవుతాము ఆ ఫుడ్కి. సో ఇవి అన్నీ చూసిన తర్వాత మాకేమనిపించింది అంటే ఈరోజు ఎలా అయినా సరే కొరియన్ రెస్టారెంట్కి వెళ్ళాలి అని మేము డిసైడ్ అయ్యాము. సో అందుకనే మేము ఈరోజు ఒక కొరియన్ రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాము. సో ఈరోజు మీతోటి నేను వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. సో ఆ కొరియన్ రెస్టారెంట్ వచ్చేసి గోగిగో కొరియన్ బార్బిక్యూ రెస్టారెంట్ అనమాట. సో ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళంగానే ఆల్మోస్ట్ మనం కొరియాలో ఉన్నాము అన్నట్టుగా ఉంది ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఇంటీరియర్ కానీ అదంతానా. సో ఇది ఏంటి అని అంటే ఇక్కడ హైట్ ఉంది కదా పిల్లలకి. సో యూజువల్గా కిడ్స్కి ఏజ్ బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ రెస్టారెంట్లో ఫస్ట్ టైం చూస్తున్నాను కిడ్స్ హైట్ బట్టి ఛార్జ్ చేయటము. అండర్ 3 years ఫ్రీ, బట్ అండర్ 4 feet $11 అండ్ అండర్ 5 feet $16. అండ్ ఇది వచ్చేసి మెనూ కార్డ్. ఇక్కడ ఏంటి అని అంటే మేము ఆల్ యూ కెన్ ఈట్ అన్నది మేము చూస్ చేసుకున్నాము. సో ఫస్ట్నే వాళ్ళు ఒక 6 సైడ్ డిషెస్ అలాగా సర్వ్ చేశారు అలాంగ్ విత్ సాసెస్. మనం K-డ్రామాస్లోని కానీ రెస్టారెంట్స్లో కానీ ఎక్కువ వినేది టెబోకి ఇంకా కిమ్చి. సో ఆ రెండు కూడా ఇక్కడ సర్వ్ చేశారు. సో మీరు ఫస్ట్ టైం అవి టేస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ రెస్టారెంట్, బికాస్ టెబోకి చాలా బాగుంది. కిమ్చి యూజువల్గా మేము నూడిల్స్తో పాటు నేను ఇంట్లో పెడతాను ఒక బాక్స్. సో అది ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. సో మేము ఆల్ యూ కెన్ ఈట్ అనేది మేము చూస్ చేసుకున్నాము కదా. సో అది ఏంటి అని అంటే అందులోని మీకు డిఫరెంట్ చికెన్ ఆప్షన్స్ అండ్ సీ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. అందులోని ఆల్ యూ కెన్ ఈట్ కాబట్టి మనము ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళకి రీఆర్డర్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎన్నిసార్లు అయినా తీసుకొస్తారనమాట. యుఎన్కి ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము, తనకి అది చాలా నచ్చింది. ఇక్కడ ఐస్ అయితే వేయకుండా ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు, అది నాకు చాలా నచ్చింది. వేరే రెస్టారెంట్స్లో ఫుల్ ఐస్ అండ్ లెస్ జ్యూస్ ఇస్తారు. ఫస్ట్ సూప్ తోటి సర్వ్ చేశారు. అవి స్టవ్ మీద పెడుతున్నవి ఏమో చీజ్ అలాంగ్ విత్ కార్న్ అనమాట. అండ్ ఈ స్టీల్ బాక్సెస్లో వాళ్ళేమో మనకి రైస్ సర్వ్ చేశారు. సో నేను ఫస్ట్ యుఎన్కి ఏం చేశాను అని అంటే ఈ సూప్తో పాటు రైస్ మనము రసంలో మిక్స్ చేస్తాం కదా, సో అట్లా మిక్స్ చేసేసి ఫస్ట్ తనకి అది తినిపించేసాను. ఎందుకంటే తర్వాత చికెన్ అది ఎట్లా టేస్ట్ చేస్తుంది, తనకి ఎలా నచ్చుతుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి. సో ఫస్ట్ రైస్ అయితే దాంతో తిన్నాడు. తర్వాత చికెన్లో వచ్చేసి తను కుక్ చేస్తుంది కదా. సో అది ఏంటి అని అంటే బటర్ గార్లిక్ చికెన్ అనమాట. తను ఫస్ట్ మనకి చూపించింది ఎట్లా వేయాలి స్టవ్ మీద అని చెప్పేసి. తర్వాత మేమే కుక్ చేసుకున్నాము. ఇది హార్డ్లీ ఒక 5 minutesలోనే అలాగా కుక్ అయిపోయింది, ఎందుకంటే బాగా మ్యారినేట్ చేసి ఉంచుతారు కదా. ఇది బాగుంది, కిడ్స్కి బాగా నచ్చుతుంది. కొంచెము బటర్ అండ్ లెస్ స్పైసీ ఫ్లేవర్ ఉంది కాబట్టి యుఎన్కి బాగా నచ్చింది. దీని తర్వాత మేము కర్రీ స్వీట్ చికెన్ అండ్ స్పైసీ చికెన్ కూడా చెప్పాము, అవి తీసుకొని వచ్చారు. సో ఏంటి అని అంటే ఈచ్ టైం మనం ఇలాగా కుక్ చేసిన తర్వాత అట్లా బ్లాక్గా అయిపోతుంది కదా. సో ప్రతిసారి వాళ్ళు ఆ ప్లేట్ తీసేసి న్యూ ప్లేట్ తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట. సో దాట్ మనము కుక్ చేస్తున్నప్పుడు ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి మిక్స్ అయిపోకుండా ఉంటాయి.
ప్లస్ స్మోక్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. మీకు ఆ పైన ఫ్యాన్ కూడా పెట్టారు. ఇన్ కేస్ కుక్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్మోక్ వస్తే అది ఆ ఫ్యాన్ నుంచి స్మోక్ బయటికి వెళ్ళిపోతుంది. సో దట్ మనకి అన్ఈజీగా అలా కూడా ఏమీ ఉండదు అక్కడ కుక్ చేస్తున్నప్పుడు. అండ్ కుకింగ్ కూడా ఎక్కువసేపు ఏమీ పట్టలేదు, చాలా ఈజీగా ఉంది కుకింగ్ అంతానా. ఇది వచ్చేసి కర్రీ చికెన్ అనమాట. దీని తర్వాత స్పైసీ చికెన్ బార్బిక్యూ చేసాము. అండ్ సీ ఫుడ్లో వచ్చేసరికి ష్రింప్ అండ్ స్క్విడ్ ఇచ్చారు. అండ్ ఇవి నెక్స్ట్ 2 సైడ్స్ కూడా ఇచ్చారు, ఫ్రెంచ్ ఫ్రైస్న ఇంకొకటి ఏమో ఫ్రైడ్ డంప్లింగ్స్ అనమాట. ఫ్రైడ్ డంప్లింగ్స్ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ మనకి కజ్జికాయలు, కారం కజ్జికాయలు తింటాం కదా, సో అట్లా ఉండిందనమాట. అండ్ సీ ఫుడ్లో వచ్చేసరికి ష్రింప్ చాలా బాగుంది, కానీ స్క్విడ్ వచ్చేసి బాగా డ్రైగా అనిపించింది మాకు. అది అంత ఫేవరెట్గా అనిపించలేదు అనమాట. బట్ చికెన్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ఉంది. ష్రింప్ వచ్చేసి లెస్ స్పైసీగా ఉంది, బట్ సాఫ్ట్గా అయితే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఈ కొరియన్ బార్బిక్యూ ఎక్స్పీరియన్స్ మాకు చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్గా ఉండింది. అండ్ చాలా బాగుంది కూడా. ఫుడ్ బాగుంది. ఆబ్వియస్గా కొరియన్ దాంట్లోని ఫుడ్ చాలా ఫేమస్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా అందులోని. సో చాలా ఫేమస్ అనమాట అది. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి యుఎస్లోని, అండ్ మా ప్లేస్లో కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. సో మేము ఇది ఈ కొరియన్ బార్బిక్యూ అన్నది సెకండ్ టైం అనమాట మేము ఎక్స్పీరియన్స్ చేయడము. బట్ ఈ సెటప్ అంతానా ఫస్ట్ టైం అనమాట. అది ఆ రెస్టారెంట్ డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది అనమాట. ఇది వచ్చేసి స్పైసీ చికెన్. ఓకే, అంత సూపర్గా లేదు స్పైసీ చికెన్, బట్ బటర్ గార్లిక్ చికెన్ అండ్ కర్రీ చికెన్ చాలా బాగుంది. దాని తర్వాత ఈ సైడ్స్ అనేవి మనము ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళని రీఫిల్ చేయమంటే వాళ్ళు చేస్తారనమాట. సో ప్రతిదీ ఎన్నిసార్లు అయినా మనం తీసుకొని కుక్ చేసుకోవచ్చు. కానీ ఫుడ్ వేస్ట్ చేస్తే మాత్రము ఎక్స్ట్రాగా ఫుడ్ అంతా ఎంత వేస్ట్ అయిపోయిందో దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అండ్ ఫుడ్ ఓకే చాలా ఎక్కువే ఉండిపోయింది కదా, మనము ప్యాక్ చేసి పట్టుకెళ్దాం అని అనుకోవడానికి లేదు, ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళనివ్వరు అనమాట. ఎందుకంటే ఇది ఇంకా ఆల్మోస్ట్ బఫే స్టైల్ కదా, బఫేలో కూడా మనకి ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళకూడదు కదా, సో అలానే అనమాట. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు ఒకవేళ ఈ రెస్టారెంట్కి వెళ్ళాలంటే డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయవచ్చు. మేము మళ్ళీ కూడా వెళ్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.